లేచగానే గుర్తు రాలేదు. ఈరోజు మా నాన్న, మా తమ్ముడు తిరుపతెళ్తారని. ఇంకేంటి లేచిందే పరుగందుకో ఇంకా. దబదబా ఇల్లు ఊడ్చి, ఇల్లు తూడ్చేసి, తలస్నానం చేసి వచ్చేసినా. మొత్తం మధ్యలో బట్టలు కూడా పిండేసిన. మొత్తం అదేంటి చెద్దర్లు, గిద్దర్లు అన్నీ పిండేసి, తలస్నానం చేసి, వంట చేయడానికొచ్చినా. చట్నీ చేసి వేడి వేడిగా హాట్ వాటర్. గొంతు పోయింది. అస్సలు గొంతులో ఘోరంగా మంట పుడతాంది. ఫస్ట్ జలుబు చేసింది నాకు, మా తమ్మునికి ఇద్దరికి చెరొక గ్లాస్ హాట్ వాటర్ తాగుతున్నాం. కొద్దిసేపు వాడిని తీస్తానంటే వద్దంటే వద్దన్నాడు. కొంచెం కాంప్రమైజ్ చేసిండు. ఇంకా తలస్నానం చేపిచ్చిన మా తమ్మునికి. ఇంకా టిఫిన్ తింటున్నాము. నేను దోస తిన్నా, వాడు ఉప్మా తిన్నాడు. మా డాడీ ఉప్మా చేసిండు. ఎందుకక్కా దోస, ఉప్మా అంటే దోస పిండి కొంచెమే ఉంది. సో, ఉప్మాతో అడ్జస్ట్ అయిపోయినామనమాట. ఇంకా చెద్దర్లెండడానికి ఇద్దరం కలిసి డాబా పైకి ఎక్కేసినామా. పిల్లలందరూ వార్మప్ చేస్తున్నారు. అదే ఎక్సర్‌సైజెస్ చేస్తున్నారు. పిల్లలకి ఎండలో మంచిగా ఎంత చక్కగా ఆడుకుంటున్నారో, ఎంత నీట్‌గా ఎళ్తున్నారో లైన్ చూడండి. మధ్యలో గర్ల్స్ వచ్చేసారు. ఇంకా మా తమ్మునికి హెయిర్ ఇచ్చేయాలి కాబట్టి కొంచెం ఫోటోస్ ఉంటే తీశాననమాట. అగో చెద్దర్లన్నీ ఉతికేసాను. ఇంకా మధ్యలో ఇంకా చాలా ఉన్నాయి. రోజువారీ బట్టలు ఇంక ఉతకలేదు. ఇంక కిందకొచ్చేసి వంట మొదలుపెట్టాను. ఆలుగడ్డ ఫ్రై చేసిన. ఆలుగడ్డ ఫ్రైలో ఉప్పు, కారం, పసుపు వేసిన తర్వాత అస్సలు నిజం చెప్తున్నా ఆలుగడ్డ ఫ్రై బావుండాలంటే కరివేపాకు మస్ట్. లాస్ట్‌లో దింపేటప్పుడు అలా 4 కరివేపాకు రెబ్బలేసేసి మంచిగా ఒక 5 మినిట్స్ కుకింగ్ చేసేసి, అలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుకింగ్ చేసేసి తర్వాత దింపితే ఆలుగడ్డ ఫ్రై అయితే ఏ మసాలాలు అవసరం లేదు. అల్లం పేస్టులు, గిల్లం పేస్టులు ఏమెయ్య నేను. ఉప్పు, కారం, పసుపు అంతే ఇంకా. ఆ! దానిపై కరివేపాకేస్తా. ఇగ అంతే. మేము తినేసాము. మా వోళ్ళకి కొంచెం ఉంటే లంచ్ ప్యాక్ చేసేసా ఆఫ్టర్‌నూన్ నైట్‌కి. ఇంకేముంది మంచిగా వీళ్ళు ట్రైన్‌కి టైం అయితాంది. లగేజ్ సదురుకుంటున్నారు. ఒకటే బ్యాగ్ అంట. మా తమ్ముడు అన్నీ ఇదేంటి బెడ్‌షీట్ మర్చిపోతే దాంట్లో పట్టదని చెప్పినా కూడా పడతదన్నాడు. తీసుకొని వెళ్ళిపోయిండింక. దాంట్లో బెడ్‌షీట్ పెట్టేసిన. ఇంకో ఇదే జుట్టు మొక్కు. బాయ్ బాయ్.